ఏంటి ఇప్పుడే 2 బండ్లు ధమాల్మని గుర్తేసుకున్నాయి. మీరు చూసారా? నువ్వు చూసావు కదా, చాలు. అయినా 18 ఏళ్ళు నిండిన పిల్లలకి బళ్ళు ఎందుకు? నా గుండె దడదడ కొట్టేసుకుంటుంది అబ్బా. కంగారు పడకు, నాకు నోరు తాడైపోతుంది, నీళ్ళు పట్టరా. వాళ్ళ తల్లిదండ్రులకు లేని యాత నీకెందుకే, ఇలా అన్నం పెట్టు. వాళ్ళు ప్రేమతో కొంటారు, వీళ్ళు పొగరతో తోలుతారు. ఏంటి ఈ ములంకాళ్ళు మా పిన్ని గారు తెచ్చిచ్చారు. వాళ్ళ పెరట్లోని పెద్ద చెట్టే ఉంది. అబ్బా వండాను కదా, ఎంత బాగుందో కూర. అన్ని లేతకాయలే. ఆ చెట్టు కాయలన్నీ అంతేనంటేనండి. ఈసారి అటువైపు వెళ్ళినప్పుడు చూద్దాంలే. ఇప్పుడు నా తిన్నే తిను. ఏంటి ఈ చీర ఎలా ఉంది? ఈ కలర్ నాకు బాగుంటుందా? ఏమే మరీ ఓవర్ కాకపోతే ఆ చీర నువ్వు నేనే కదా వెళ్ళిపోన్నావు. మళ్ళీ ఇప్పుడు నాకు బాగుందని అడుగుతావేంటి? బుర్ర తక్కువదాన్ని. ఎందుకే అలా ఇసుక్కుంటావు? మామూలుగా అడిగాను. పొద్దు నుంచి ఒళ్ళు ఓనం చేసుకొని నేను వస్తే అనవసర విషయాలన్నీ నా బుర్రలో వేస్తావు. నీకు ఇదేం ఆనందమో తెలీదు. ఆనందమైన బాధైన మీతోనే కదా చెప్పుకుంటాను. మీరు పిల్లలు పొద్దున్నే వెళ్ళిపోతారు, ఇంట్లో ఒక్కరిదాన్నే ఉంటాను. తిరిగి మీరు వచ్చే వరకు ఒక మాట పలుకు ఉండదు. అందుకే బోర్ కొట్టినప్పుడు ఆ టీవీయో ఫోనో చూసుకో. వెళ్ళు. సర్లే పడుకో. వెళ్ళు, డిస్టర్బ్ చేయండిలే. సరే, ఇంట్లోకి దరిద్రాన్ని తీసుకురావాలంటే ముందు మనమే సలహా ఇస్తాం. అమ్మో, ఆ ఫోన్ ఇయ్యమ్మా. మీరే కదా ఫోన్ చూసుకోమన్నారు. అవునమ్మా, నాకు ఇప్పుడే కళ్ళలో క్లారిటీ వచ్చింది. నువ్వు ఫోన్తో వద్దు, నాతోనే టైం స్పెండ్ చేయి. ఒక చిన్న మాట అయినా, ఒక ఆనందమైన భార్యాభర్తలు కలిసి మాట్లాడుకుంటే ఒకరి మీద ఒకరికి మనస్పర్ధలు అనేవే రావు.